మన పేర్లకు చెడ్డ పేరు రావడం నాకిష్టం లేదు. కమాన్, బాగుండదు, వచ్చాయి. ఏయ్, నేనేదో చేశానని అనుకోకు. ఇది హైదరాబాద్ మున్సిపాలిటీ వాళ్ళ పని. అవునా? ఇంకా నీ పని అనుకున్నానులే. అంటే రాత్రంతా కూర్చుని ఈ గుంట్లని నేనే తవ్వానా? ఏమో, ఎవరికి తెలుసు? అమ్మో, నువ్వు పంచింగ్ పలకనామావే. బాయ్. ప్రియా, ఒక్క నిమిషం. రేపు నా బర్త్డే. ఓ, అడ్వాన్స్ హ్యాపీ. ఆగాగు, ఇలా కాదు. రేపు నువ్వు వచ్చి నీ కోకిలి కంఠంతో చెప్తేనే బాగుంటుంది. నేను కోకిలనైనా లోకులు కాకుల్లాంటి వాళ్ళు. నా వల్ల కాదు. నో, నువ్వు నా స్పెషల్ గెస్ట్వి. రేపు నువ్వు తప్పకుండా రావాలి. నువ్వు రాకపోతే రేపు నా పుట్టినరోజే కాదు, అంతే. ఇదిగో, ఇవి కూడా ఉతికి ఆరేసి ఇక్కడంతా శుభ్రంగా కడిగిన తర్వాతే లోపలికి రా. లోపలేదో కొంపలు మునిగిపోయినట్టు హడావిడిగా వచ్చేయకు. మర్చిపోయాను, ఇందాక గౌరీ మొగుడు పిల్లలు వస్తే వాళ్ళందరికీ అన్నం పెట్టాను. వాళ్ళు తిన్న ప్లేట్లు కూడా అన్నీ అక్కడే ఉన్నాయి. జాగ్రత్తగా కడిగి లోపల పెట్టు. నీకు మళ్ళీ మళ్ళీ చెప్పాలి, అవన్నీ శుభ్రంగా గుడ్డపెట్టి తుడిచి లోపల పెట్టు, సరేనా? గుడ్, నీ పర్ఫార్మెన్స్ సూపర్. కోడలి పాటలు అని సినిమా తీస్తే నంది అవార్డ్ నీకే. మానవ మృగం అని తీస్తే అన్ని ఆస్కర్ అవార్డులు నీకే. ఇదిగో, ఈ పొగరే నిన్నిక్కడిదాకా తీసుకొచ్చింది. ఇల్లాలి నుండి క్యారెక్టర్ లేని కామపిశాచిగా పని మనిషిగా దిగజారావు. అమ్మ ఏం చెప్పింది? పని మనిషి గౌరీ వాళ్ళు తిన్న ప్లేట్లు కడగమంది కదూ. అంటే పని మనిషికి పని మనిషిగా దిగజారావు. అయినా ఇవన్నీ ఎందుకు చెప్పు? ఒక్కసారి ఓకే అంటే మహారాణిలా పరిచారికలతో పల్లకిలో ఊరేగేదానివిగా. నీకు లొంగిపోయి పల్లకి ఎక్కే కన్నా పాడెక్కడానికైనా పని మంచిగా బతకడానికైనా నేను రెడీ. నీకు అదృష్టం కూడా లేదు. నిన్ను చావనివ్వను, అలాగని ఇలా కూడా బతకనివ్వను.
హింస అంటే ఎలా ఉంటుందో అనుభవిస్తూ నేర్చుకో. నీ ఆటలు ఎల్లకాలం సాగుతాయనుకోకు. నీ పాపం ఏదో ఒక రోజు పండుతుంది. ఆటంకం అన్నది నా జాతకంలోనే లేదు. నాకు ఎదురనేదే లేదు. నీలా విర్రవీగిన రావణాసురులు, జరాసంధులు, కీచకులు సర్వనాశనమైపోయారు. అది కూడా ఒక ఆడదాని శాపం వల్లేనని మర్చిపోకు. ఆ? అబ్బో, పురాణాలు బాగానే చదివినట్టున్నావే. సరే, మరి నీ పురాణ ధర్మం ప్రకారం కూడా నువ్వు నా కోసమే పుట్టావు తెలుసా? నువ్వు నా కోసమే పుట్టావు తెలుసా? ఆదిత్య అంటే సూర్యుడు, అది తెలుసు కదా? మరి పురాణాల ప్రకారం సంధ్యకి సూర్యుడికి సంబంధం తెలీదా? ఉదయం సాయంత్రం సూర్యుణ్ణి అనుసరించేదే కదా సంధ్య. అదే తొలి సంధ్య, మలి సంధ్య. అంటే ఆదిత్య వల్లనే సంధ్య, ఆదిత్య కోసమే సంధ్య, ఆదిత్య వెంటే సంధ్య. అసలు కొన్ని పురాణాల్లో సూర్యుడి భార్యే సంధ్య అని కూడా ఉంటుంది తెలుసా? అంటే ఆదిత్య సంధ్య అసలైన జంట. కళ్యాణ్ కేవలం కళ్యాణానికే, కాపురానికో కడదాకా నీ వెంట ఉండడానికో కాదు. నది సముద్రంలో కలిసినట్టు నువ్వు నాతో కలవాల్సిందే, నాలో కలవాల్సిందే. సంధ్య అంటే ఛాయ అని కూడా అంటారు. ఛాయ అంటే నీడ. నువ్వు నీడలా నా వెంట ఉండాల్సిందే, నీకు మరో ఆప్షన్ లేదు. ఆపు నీ పుక్కిట పురాణాలు. నీడను ఎవరు పట్టుకోలేరు. నీకెన్నడూ అందందే నీ నీడ. నేను నీకెన్నటికీ అందను. అందని ద్రాక్షంటే నాకెప్పుడూ మక్కువే. నీకై నువ్వే నన్ను అక్కున చేర్చుకొని మక్కువ తీర్చే రోజు దగ్గరలోనే ఉంది. కాచుకో. ఈ మిడిసి పాటంతా నేను ఒడిసి పట్టుకొని పట్టు బిగించే వరకే. ఆ తర్వాత అంతా విలీనమే, విలాసమే. నో, నువ్వు నా స్పెషల్ గెస్ట్వి. రేపు నువ్వు తప్పకుండా రావాలి. నువ్వు రాకపోతే రేపు నా పుట్టినరోజే కాదు, అంతే. హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. Sayu, sayu,
ఇది నా ప్రియేనా లేక పైనుంచి అప్సరస దిగొచ్చిందా? ఏదైతేనే యు ఆర్ రియల్లీ సో బ్యూటిఫుల్. కమాన్ ప్రియా, వెళ్దాంరా. మైకం చిన్నారి కళ్ళలో నమయ్యారి మైకం పడిపోతుంది మైకం నేను కల్లా ఎలన్నీ ఓరకు చూసను ఎదకు వెల్కమ్. పార్టీ అన్నావ్, ఎవ్వరూ లేరేంటి? నువ్వే నాకందరు. అంటే నిన్నొక్కదాన్నే పిలిచాను. నువ్వే నా ప్రపంచం, అంతే. నాకంతా అయోమయంగా ఉంది. ఏం లేదు, నువ్వు నా స్పెషల్. అందుకే స్పెషల్గా నిన్నే పిలిచాను. నా జీవితానికి ఇదే స్పెషల్ బర్త్డే. ఒక్క నిమిషం. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ హరి. థ్యాంక్ యూ సో మచ్. వన్ సెకండ్. ప్రియా, నువ్వు కూర్చో, నేను ఇప్పుడే వస్తా. ప్రియా, జ్యూస్ తీసుకో. ఏంటిది హరి, అతిథిలా మర్యాదలు చేస్తున్నావ్? నువ్వు అతిథివి కాదు, నా ఆరాధ్య దేవతవి. తీసుకో.
ఫస్ట్ టైం నిన్ను చూడగానే నేను ఫిదా అయిపోయాను. ఇంత చక్కని అమ్మాయి ఈ సిటీలో ఉన్నా నేను చూడకుండా ఇంతకాలం గడిపానా అని తెగ ఫీల్ అయ్యాను. ఆ తర్వాత నీ పరిచయం నాకో వరంగా మారింది. ఈ రోజు నేను ఇలా చూడగానే నా గుండె లై తప్పింది. హ, నీకు స్పృహ తప్పింది. ప్రియా, నాకు నువ్వు కావాలి. నాకు కూడా హరి. సారీ ప్రియా, నేనెంతగా చెప్పినా నువ్వు నన్ను వదలలేదు. అయినా నేను కూడా తొందరపడ్డాను. ఐఎమ్ సారీ. సారీ ప్రియా, నా మాట విను. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నీకెలాంటి అన్యాయం జరగదు. ఈ విషయం ఇంతటితో మర్చిపో. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ప్లీజ్ ఏడవద్దు. నువ్వు ఏడిస్తే నేను చూడలేను. అన్నీ మర్చిపో. నీకు నేనున్నాను. బాధపడకు. త్వరగా పద. మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఐ లవ్ యూ. నీకేం కాదు. నవ్వు ప్రియా. ప్రియా నవ్వాలి. నవ్వు. గుడ్. త్వరగా రెడీ అయిపో, వెళ్దాం. వెళ్ళు. ఏం భయం లేదు. వెళ్ళు ప్రియా. నార్మల్గా ఉండు. బాయ్ డియర్. బాయ్. హరి, ఏం కాదుగా? పిచ్చి పిల్ల, నేలేను. ఐ లవ్ యూ. వెళ్ళు డియర్. వర్ష వర్ష వర్ష, నేను ఒక మాట అడుగుతాను, చెప్తావా? ఏంటి? మన ఈడు జోడు బాగుంటుంది కదా. రింగ్ అయింది. ఏంటి? ఫోను. అర్థమైంది. ఏమైంది హరి? హరి అడుగు పెట్టాక ఇంకా ఆగుతుందా? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.